ఎవరి నోటి మోట విన్నా రాధిక గురించే. అంటే అది దయ తలిస్తే ఈ శుభకార్యం జరగాల? వద్దు, అలాంటి శుభకార్యం నాకొద్దు. సత్య, 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 ఏం చేస్తున్నావే? నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి నాకు కాదు, మీ అందరికీ పట్టింది. ఆ రాధిక పిచ్చి. ఇప్పుడు రాధిక మీద నీకెందుకు అంత కోపం? ఆ రాధిక వల్ల జరిగే మంచి నాకు అక్కర్లేదు. ఈ శుభకార్యం నాకు అవసరం లేదు. నేను చచ్చానని ఆయన అనుకున్నారు, ఆయన చచ్చాడని నేను అనుకుంటున్నాను. ఏం కూర్చోవే? అక్క, ఏమంటక్క? వదరా. ఏంటక్క ఇది? చూడు రాధిక, ఇది నోటికొచ్చినట్టు ఎలా మాట్లాడుతుందో. ఇది అన్న మాట వింటే ఆయన గుండె ఆగిపోయి ఉండేది. ఏంటక్క ఇది? లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. నేను రాను. వాళ్ళు వచ్చేస్తున్నారు, అర్థం చేసుకో. వాళ్ళ ముందు నాన్నగారి పరువు తీయద్దు. రెండోది గారు, రండి బాబు. నమస్తే అత్తయ్య గారు. ఏంటోదిరా విసిరేసినట్టుగా ఈ పూలన్నీ ఇల్లంతా చిందరవందరగా ఉన్నాయేంటి? అది 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 ఇప్పుడే రెడీ చేస్తున్నారు అత్తయ్య. పద్మ, కుమారి, లత, త్వరగా వచ్చి ఇవన్నీ సర్దన్నమ్మా. రెండోది గారు, లోపలికి వెళ్తానండి. రండి బాబు, రండి. త్వరగా కానివ్వండి, అవతల చాలా పనులున్నాయి. ఏమి పద్మ, రాధిక అంత పెద్దింటి కోడలైనా ఏమీ మారలేదే. ఏమీ రాధిక, శుక్రవారం వినట్టు కదా నీ ముహూర్తం కూడా. ఊరుకోండి. ఇవి కూడా కట్టండమ్మా. ఇంత ఆలస్యం ఏంటి? త్వరగా కట్టండమ్మా. అలాగే ఆంటీ. త్వరగా. ఏ రాధిక, మాతో నన్ను పిలుస్తున్నాడే, వెళ్ళనా? నోరు మీవే, ముందు పంచుడు. ఏ చూసావే ఎలా పిల్లిలో వెళ్తోందో? నేను అక్కడ అరిచి గీ పెడుతుంటే నువ్వు ఇక్కడ తీరిగ్గా రెడీ అవుతున్నావా? అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు? ఏంటి సత్య ఇది? ప్రతిదానికి ఎందుకంత కోపం తెచ్చుకుంటావు? కాస్త ప్రశాంతంగా ఉంటే బాగుంటుంది. అంటే ఏంటి నీ ఉద్దేశం? అందరి ముందు నన్ను అలర్ట్ చేయకు. నిన్ను ఏం చేసినా పాపం లేదు. అసలు నిన్ను. ఏంటక్క ఇది? బావగారి మీద కోపడుతున్నావేంటి? అసలు నీ ప్రాబ్లం ఏంటక్క? పిచ్చి రాధిక, నన్ను ఎవరు ఒప్పించలేరు. ఈ శుభకార్యం జరగదు. అక్క, బావగారి మనసు ఎందుకు కష్టపెడతావు? నేను కూడా సంతోషంగా ఉండాలని కోరుకునే దానివే అయితే ఇద్దరికి ఒకే రకంగా జరిపించమని అడగలేదే? ఈ శుభకార్యం వద్దనడానికి, నువ్విలా గొడవ చేయడానికి కారణం ఇదా? నువ్విలా ఆలోచిస్తావని నేను అనుకోలేదక్కా. అదే నీ మనసులోని బాధ అయితే నాకు జరిగే ఏర్పాట్లకు ఏ మాత్రం తీసిపోకుండా నీకు ఏర్పాట్లు జరిపిస్తాను. సురేంద్ర వర్మ గారి కుటుంబంలో వంశపారంపర్యంగా వస్తున్న 7 వారాల నగలున్నాయే, ఆ నగలు కావాలి.